మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము. మరియు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని, ఇశ్రాయేలు అర్పించు దహనబలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చెను. తరువాత దావీదు ఇశ్రాయేళ్ల దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి దేవుని మందిరమును కట్టించుటకై రాళ్లు చెక్కు వారిని నియమించెను. వాకిళ్ల తలుపులకు కావలసిన మేకులకేమి చీలలకేమి విస్తారమైన ఇనుమును, తూచశక్యము కానంత విస్తారమైన ఇత్తడిని, ఎంచవలనివి కానన్ని దేవదారు మ్రానులను దావీదు సంపాదించెను. సిదోనీయులను తూరీయులను దావీదునకు విస్తారమైన దేవదారు మ్రానులను తీసుకుని వచ్చుచుండిరి. నా కుమారుడైన సొలొమోను పిన్న వయసు గలవాడు, లేతవాడు. యెహోవాకు కట్టబో మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలెను. కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచదనని చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి ఉంచెను. తరువాత అతడు తన కుమారుడైన సొలొమోను పిలిపించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఒక మందిరమును కట్టవలసినదని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలనని నా హృదయమందు నిశ్చయం చేసుకొని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు విస్తారమైన రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదకి ఓడ్చితివి. నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును. చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానం కలుగజేస్తును. అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్టబడును. అతని దినముల్లో ఇశ్రాయేలుకు సమాధానమును విశ్రాంతియు దయచేయును. అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును. అతడు నాకు కుమారుడై ఉండును. నేను అతనికి తండ్రినై ఉందును. ఇశ్రాయేలు మీద అతని రాజ్య సింహాసనము నిత్యము స్థిరపరచుదును. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించువుగాక. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించున్నట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేళ్ల మీద నీకు అధికారము దయచేయుము గాక. యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారమును ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము. భయపడకము, దిగులు పడకము. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2,00,000 మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని, తూచశక్యము కానంత విస్తారమైన ఇత్తడిని, ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రానులను రాళ్లను కూర్చియుంచితిని. నీవు ఇంకనూ సంపాదించుదువుగాక. మరియు పని చేయ తగిన విస్తారమైన శిల్పకారులను, కాసే పనివారును, వడ్రవారును, ఏ విధమైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీ యొద్ద ఉన్నారు. లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుమును నీకు ఉన్నవి. కాబట్టి నీవు పని పూనుకొనుము. యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. మరియు తన కుమారుడైన సొలొమోనుకు సహాయము చేయవలనని దావీదు ఇశ్రాయేళ్ల అధిపతులందరికీ ఆజ్ఞాపించెను. ఎట్లనగా, మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు గదా. చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు గదా. దేశ నివాసులను ఆయన నాకు వశపరిచి ఉన్నాడు. యెహోవా భయము వలనను ఆయన జనుల భయము వలనను దేశము లోపరచబడి ఉన్నది. కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదుకుటను నీ మనస్సులను దృఢపరుచుకొని ఆయన నిబంధన మందసమును, దేవుని ప్రతిష్ఠితమైన ఉపకరణములను ఆయన నామము కొరకు కట్టబడు ఆ మందిరములోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి. ఆమేన్.